కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని యొక్క మహోన్నతమైన ప్రేమ మన ఎడల కనపరిచి ఆయన ఆలోచనలో ఆయన ప్రణాళికలో తానున్నటువంటి పరిస్థితులను దేవుడు గుర్తిరిగి 14 సంవత్సరాల క్రిందట ఈ విధంగా దేవుడిచ్చినటువంటి యేసయ్య మినిస్ట్రీ పరిచర్యను బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఇలాంటి ఒక పరిచర్యను ఈనాడు చాలా మంది జరిగిస్తూ ఉండొచ్చు, కానీ ఎవరైతే దేవుని ఏర్పాటు గుర్తిరిగి ఆయన మాటకు విధేయులై ఆయన ఏర్పాటులో ముందుగా అడుగు వేస్తారో వారిని దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుని మాట చొప్పున ప్రారంభించబడిన ఈ యొక్క పని అనేక మంది ఆ విధంగా అనుకరించి పరిచర్య చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడే తన ఆత్మ సహాయంతో సిద్ధపరచబడినటువంటి ఈ యొక్క పరిచర్యను దేవుడు తన దాసురాలను బలపరిచి దేవునికి మహిమకరంగా ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆ జీవము కలిగిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆయన సన్నిధిలో ఈ యొక్క వాక్యము ఎక్కడెక్కడైతే వెల్లడిపరచబడుతుందో ఆ ప్రదేశాల్లో దేవుడు అద్భుతకరంగా తన వాక్కు బయలువెళ్ళినప్పుడు దేవుని వెలుగు, దేవుని యొక్క మార్గము, దేవుడు అనుగ్రహించేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి తన యొక్క ఆలోచన యేసయ్య మినిస్ట్రీ ద్వారా ఈ అంత్యకాలంలో దేవునికి మహిమకరంగా వెల్లడిపరచబడును గాక. ఆమేన్. ఈ 14 సంవత్సరాలు 27తో పూర్తి చేసుకుంటుండగా ఈ దినమందు దేవుడిచ్చిన ఆలోచన 14 సంవత్సరాల క్రిందట ఒక మహిమ కలిగిన కార్యంగా దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఆ ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఆ పరిచర్యలో దేవుడు అల్పుడైన నన్ను దేవుని ప్రణాళికలో నిలబెట్టిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆ జీవము కలిగిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆయన పక్షంగా గొప్ప కార్యాలను దేవుడి ఈ పరిచర్య ద్వారా ఆయన ఉన్నతమైన ఆత్మ సహాయంతో జరిగించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్న దేవుడని నమ్ముచు ఆ విధంగా తన మహిమ కలిగిన ఆత్మ సహాయంతో ఈ యొక్క ముందున్న మార్గంలో దేవుడు తన మహిమ కలిగిన ఆత్మ కార్యాలను కనపరుచున్నట్లుగా రానున్న పరిస్థితులను బట్టి ఏ విధంగా హజాయేలు ఎలీషా యొద్దకు వెళ్ళినప్పుడు దేవుని ఏర్పాటును హజాయేలుకు తెలియపరిచారు, ఆ విధంగా ఈ యొక్క సంవత్సరంలో 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము దేవుని సన్నిధానం చెంత దేవునికి మహిమకరంగా హజాయేలును చూచి కన్నీరు కార్చుచు ఎలీషా దేవుని సన్నిధానం చెంత వేడుకున్నట్లుగా ప్రపంచంలోనూ జరగబోయేటువంటి పరిస్థితుల విషయంలో
ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఈ యొక్క పరిచర్య ఈ సంవత్సరంలో దేవుని మహిమ కార్యాలను కనపరిచేటువంటి పరిచర్యగా దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, నీ మహోన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. నీ సన్నిధిలో నీ ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా అడుగులు వేయటానికి నీవిప్పటి వరకు కృప చూపించి నీ యొక్క జీవము కలిగిన కార్యాలను మీరు జరిగించడానికి ఇష్టపడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతున్న ఈ ప్రపంచంలో జీవాధిపతివిగా నీ వెలుగు మీదకి దిగి వచ్చి నా గొర్రెలకు జీవం దానిని సమృద్ధిగా ఇవ్వటానికి సెలవిచ్చిన దేవుడవు నీవై ఉన్నావు. అట్టి నీ జీవాన్ని నీవు పంపిస్తూ నీకు మహిమకరంగా నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ నీ సమృద్ధి అనే జీవంతో నిలబడటానికి యెషయా మినిస్ట్రీస్ కుటుంబాలను నీ యొక్క పరిపూర్ణమైన ఆత్మతో నింపి నీకు మహిమకరంగా నీవిచ్చిన వాగ్దానం చొప్పున నీ సన్నిధిలో ఆనాడు ఏ విధంగా నోవహు ఓడలోనికి చేర్చబడినటువంటి వారుగా యేసుక్రీస్తు ప్రభువా నీ రక్షణ నావలోనికి కోట్లాది మంది ప్రజలను నడిపించినట్లు కృప దయచేయండి. నీకు మహిమకరంగా ఇది మొదలుకొని నీ యొక్క జీవము కలిగిన ఆత్మ కార్యాలను నీవే ఈ పరిచర్య ద్వారా జరిగిస్తూ నీ మార్గదర్శకత్వాన్ని ఇచ్చి నీ కృపను నీ యొక్క ఆత్మ కార్యాలను లోకములో కనపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతుంది నామం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు తన ఉన్నతమైన ప్రేమను మన ఎడల కనపరిచి ఆయనకు మహిమకరంగా దేవుడు మనలను నడిపించాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో ఎన్నో ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో మనం వెళ్ళవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఎందుకనంటే మనం ఆరాధిస్తున్న ప్రభు యొక్క ప్రత్యేకత. ఒక ఆయన అంటాడు, విరిచి ఆశీర్వదించటము, నలిపి పరిమళింప చేయటము మన యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత అన్నమాట. దేవుని సన్నిధానం చెంత ఆ విధంగా ఈ లోకంలో విరిగిన దాన్ని లోకం కోరుకోదు. నలిగిపోయింది అనంటే, లేక ఏదైనా ఒక పండ్లు ఉంటే ఆ పండ్ల గుత్తిలో నుంచి, ఆ గెలలో నుంచి ఆ పండు విడిపోయింది అనంటే దానికి విలువ తగ్గిపోతుంది. కానీ మన యొక్క జీవితాల్లో దేవుని కొరకు మనము మన పరిస్థితుల నుంచి మనం వేరైనా ఆయన కొరకు మనము ఈ లోకంలో అనేకమైన ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ఉండగా మనం వెళ్ళిన ఆ మార్గంలో మన యొక్క భౌతిక స్థితిగతులు అనేక విధాలుగా ప్రతికూల స్థితుల్లోనికి వెళ్ళిపోయినా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆయన ఉద్దేశించింది ఎప్పుడూ నిష్ఫలము కానేరదని. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ధ్యాన భాగము ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనంలో
దేవుని సన్నిధానం చెంత ఇర్మియా దేవుణ్ణి వేడుకుంటున్న మాట ఇది. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకునుము. నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖనము ప్రభువు ఆయనకు మహిమకరంగా ఆయన సన్నిధిలో ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఆయన జీవము కలిగిన కార్యాల ద్వారా నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియులారా, బాల్య దినాల్లోనే దేవుని ఏర్పాటులో నిలబడినటువంటి వ్యక్తి ఇర్మియా. మనందరికీ తెలుసు, ఇతను ఒక విలాప ప్రవక్తగా, ఎల్లప్పుడూ దుఃఖముతో కన్నీటితో దేవుని సన్నిధిలో బ్రతిమాలుకునేటువంటి వ్యక్తిగా ఉండేవాడు. తనకు తానుగా అలాగూ దేవుని సన్నిధిలో తన ప్రజలను గురించి, వాళ్ళ పరిస్థితులను గురించి ఏదో ఒక ఆధారం దొరికితే చాలు, ఆ ఆధారంలో ఉండి వాళ్ళందరి నిమిత్తము నేను ప్రార్థించాలి, నేను కన్నీరు కార్చాలి అని తన తల జలమయముగా, తన కన్ను కన్నీటి ఓటగా చేసుకుని దేవుని సన్నిధిలో వేడుకున్నటువంటి వ్యక్తి. అలాంటి ఆయన దేవుని సన్నిధానం చెంతకొచ్చి అంటున్నాడు, అయ్యా, నీవు దీర్ఘశాంతము కలిగిన వాడవై ఉండి నా యొక్క జీవితంలో నేను ఎదుర్కొంటున్నటువంటి ఆ నిందలను, నా యొక్క మార్గంలో ఉన్నటువంటి నా శ్రమలలో నేను అలాగే నా జీవితాన్ని ముగించకుండగా నిశ్చయంగా నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో చాలాసార్లు మనకు ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న, దేవుని సహాయాన్ని వేడుకుంటూ ఉంటాము. అదే సమయంలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలి అని కోరుకుంటాము. మనుషులుగా మనం మన దైనందిన దినచర్యల్లో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మానవులంగా ఎవరైనా మనల్ని జ్ఞాపకం చేసుకుంటే బాగుండు, ఎవరైనా మన గురించి పట్టించుకుంటే బాగుండు, ఎవరైనా మన విషయంలో శ్రద్ధ తీసుకుంటే బాగుండు అని మనం చాలాసార్లు మానవ ఆలోచనలో మనము ఆలోచిస్తూ ఉంటాం. ఆ పర్యాయము చాలా సంవత్సరాల నుంచి ఒంటరిగానే నడుస్తాడు యోసేపు, మనకు తెలుసు. కానీ అట్లీస్ట్ ఆ పానదాయకులు ఎదిగితే అయినా జ్ఞాపకం చేసుకుంటాడు, అతనికి మేలు చేశా కదా అనుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క మార్గంలో కూడా కొన్నిసార్లు ఎవరైనా మన గురించి జ్ఞాపకం చేసుకోవాలి అనే ఆలోచన కలిగినప్పుడు ఆ విధంగా వారు చేసుకున్నటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. అయితే
దేవుని సన్నిధానం చెంత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోయేవాడు కాడు. అనుదినము మన భారాలను ఆయన భరిస్తున్నాడంటే ఆయన నిశ్చయంగా ప్రతిరోజు మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. కానీ మనము దేవుడు మన పరిస్థితుల్లో మనల్ని జ్ఞాపకం చేసుకునే ఒక ఏర్పాటులోనికి వెళ్ళే వరకు దేవుని సన్నిధానం చెంత మనము ఎలాగ అడుగులు వేయాలి అనేటువంటిది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. ఎప్పుడో చిన్నప్పుడే కలిచ్చాడు, మనకు తెలుసు. అలాగే ప్రయాణం నడుస్తూ ఉంది. దేవుడు జ్ఞాపకం చేసుకునటానికి ముందు మనుషులు జ్ఞాపకం చేసుకోవాలని అనుకున్నాడు. అది జరగని పరిస్థితిలో తన యొక్క జీవితంలో దేవుడు అతనిని గూర్చి పట్టించుకునే ఒక సమయము వచ్చింది. దేవుడు అలాగూ యోసేపును దర్శించాడు. మనకు తెలుసు, ఆయన పని ఆయన జరిగించాడు. ఆ సమయము దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన నియమించినటువంటి ఆ సమయంలో ఆయనకు మహిమకరంగా ఆయన బాధపరచబడు వారిని ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడని దావీదు 9వ కీర్తన 12వ వచనంలో చెప్తాడు. కాబట్టి ఆయన జ్ఞాపకము చేసుకునే ఏర్పాటులోనికి మన యొక్క జీవితాలు వెళ్ళటానికి మనము దేవుని సన్నిధిలో ఈ మధ్య ఉన్నటువంటి సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి పరిస్థితులు ఏమిటి? మనము ప్రతికూల స్థితి వైపుకి చూస్తూ ఉంటే మనం కూడా ఈ ఇర్మియా లాగా, ప్రభువా ఈ పరిస్థితుల్లో నాకు నీ కార్యం జరిగించుకుండగానే నీవు నన్ను నీ దీర్ఘశాంతం వలన నన్ను ఈ ప్రతికూల స్థితుల్లోనే తీసుకెళ్ళిపో మాకు అనేటువంటి ఒక ఏర్పాటు మన ఆలోచనలో మనుషులుగా మనము కలిగి ఉండే పరిస్థితులు ఉన్నాయి. అలాగుండకుండా దేవుని సన్నిధానం చెంత మనము దేవుడు మనపక్షంగా నియమించిన కాలంలో ఆయన నిశ్చయంగా మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన కార్యాన్ని జరిగిస్తారు. యోసేపు వలె పరిస్థితులన్నిట్లో ప్రెజెంట్ ప్యాలెస్ మన యొక్క జీవితాన్ని ఆయనకు మహిమకరంగా మలచగలిగిన దేవుడు ఆయన. ఆ ప్రయాణంలో మనము చేయవలసినటువంటి ఏర్పాట్లు ఏమిటి? 77వ కీర్తనలో ఆసాపు ఇశ్రాయేలు ప్రజల తెలియచేస్తూ దేవుని సన్నిధానం చెంత వాళ్ళతో చెబుతున్నాడు. 77వ సంకీర్తన 11వ వచనంలో, యెహోవా చేసిన కార్యాలను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యాలను నేను మనసునకు తెచ్చుకొందును. ప్రభు సన్నిధానం చెంత మనము ఆయనకు మహిమకరంగా
మన ఎదుట ఉన్నటువంటి ప్రయాణంలో ముందుకడుగులను వేయటానికి దేవుడు మనకంటే ముందుగా నడిచినటువంటి ప్రజలు వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క కార్యాలని ఆయన అంతకు ముందు కాలంలో జరిగించినటువంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి క్రియలని మనము దేవుని సన్నిధిలో మన యొక్క ధ్యానంలోనికి తీసుకోవాలి. మనము ఆయన యొక్క అద్భుతకరమైన ఏర్పాటులోనికి వెళ్ళటానికి ఒక గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘంలాగా ఆవరించి ఉన్నారు. కాబట్టి ఆయన అద్భుతకరమైన కృపనిచ్చి బలపరిచి ఆయన జరిగించినటువంటి కార్యాలని మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా ఆయన కార్యాలను ధ్యానిస్తూ ఆయన క్రియలను చేయటానికి ఏ విధంగా వాటిని జరిగించాడో వాటిని దేవుని సన్నిధిలో మన ధ్యానంలోనికి తీసుకుని వస్తే ప్రభువు అద్భుతకరంగా మన యొక్క విశ్వాసాన్ని ఆయన వృద్ధి పొందించి ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా మన ముందుకు అడుగులను వేయటానికి ఆ దేవుని కార్యాలని ఆ దేవుడు జరిగించినటువంటి ఆ ఆశ్చర్య క్రియలని దేవుని సన్నిధిలో మనము ధ్యానిస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడైతే మనం నిలబడతామో మనము మన ఎదుటున్న పరిస్థితులకు అతీతమైన ఒక విశ్వాసంతో దేవునిలో ముందుకు అడుగులను వేయగలుగుతాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలని దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి వెళ్ళటానికి ఆ ప్రయాణము కేవలము 11 రోజుల ప్రయాణం. 11 రోజుల ప్రయాణానికి అప్పటికి 38 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అక్కడే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మీరిక్కడ ఈ హోరేబులో ఉన్న కాలానికి చాలని వాళ్ళని బయలుదేరదీసి ఆ వాగ్దాన దేశం వైపుకి నడిపిస్తూ దాదాపు ఆ యొక్క దేశపు అంచుల్లోనికి యోర్దాను దగ్గరికి వచ్చేశారు. ఆ పరిస్థితిలో మోషే వాళ్ళని పిలిచి ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయము 7వ వచనంలో మోషే వాళ్ళతో మాట్లాడుతూ అంటాడు, మీరు ఆ పూర్వ దినాలను మీరు జ్ఞాపకంలోనికి తీసుకోండి, తరతరముల సంవత్సరాలను మీరు తలంచుకొనండి, మీ తండ్రిని అడగండి, మీ పెద్దలను అడగండి. దేవుని సన్నిధానం చెంత మహోన్నతుడైనటువంటి దేవుడు జనములకు వారి స్వాస్థ్యాలను విభాగించినప్పుడు, నరజాతులను ఆయన ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీలను లెక్కను బట్టి ప్రజలకు ఆయన సరిహద్దులను నియమించినప్పుడు యెహోవా వంతు ఆయన యొక్క జనమే. దేవుని సన్నిధానం చెంత
మనము దేవునికి మహిమకరంగా నిలవబడటానికి మనము జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు, 6000 సంవత్సరాలు బైబిల్ ప్రకారంగా మనం చూస్తే 6000 సంవత్సరాల నుంచి మన పితరులు ఎరుగునటువంటి ఆ మార్గాన్ని దేవుడు ఆయన తన కృపనిచ్చి ఆ తరాల యొక్క అవిధేయత, భయంకరమైనటువంటి వారి యొక్క క్రియలు, వారి యొక్క మార్గాలను వారు నడిచిన పరిస్థితులు దాటించి ఈనాడు దేవుని సన్నిధిలో దేవుడు మనలను ఆయనకు మహిమకరంగా నిలవబెట్టాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు ఒక మహిమ కలిగినటువంటి ప్రయాణాన్ని వాళ్ళ యొక్క తరాలకి, వాళ్ళ ముందున్న సంవత్సరాల్లో వారి యొక్క జీవితాల్లో వారు నడిచిన ప్రయాణము దేవుని సన్నిధానం చెంత వాళ్ళ తరం వెంబడి తరానికి తెలియపరుచుకుంటూ దేవుని సన్నిధిలో వారిని సిద్ధపరిచే ఏర్పాటు. నేను ఇజ్రాయేల్ వెళ్తే ఇప్పటికి కూడా వాళ్ళు ఆ టెంట్స్ వేసుకుని ప్రతి సంవత్సరము ఆ గుడారాల పండుగ జరుపుకుంటూ ఏ విధంగా ఆ టెంట్స్ లో నుంచి వాళ్ళు ఆ వాగ్దాన దేశంలోనికి వచ్చారో ఆ 40 సంవత్సరాలు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, సిటీలో అయితే అలాగూ టెంట్ వేసుకోవటానికి ఖాళీ లేని అపార్ట్మెంట్ ఉంటే దాన్ని వాళ్ళ సిట్అవుట్ లో ఆ ఖర్జూర మట్టలు అలాంటివి తీసుకుని వచ్చి ఆ అపార్ట్మెంట్ కు ఉన్నటువంటి ఆ అవుట్ సైడ్ ప్లేస్ లో ఎవరి ఫ్లాట్ లో వాళ్ళు అక్కడే ఆ గుడారాల్లో ఆ దినాల్లో ఉంటూ దేవుడు ఆ పూర్వకాల సంవత్సరాలు ఆ పెద్దలు వెళ్ళిన మార్గమును ఈ తరానికి కూడా వాళ్ళు తెలియపరుచుకుంటూ ఆ స్థితులను, ఆ పరిస్థితులను జ్ఞాపకము చేసుకోవటానికి ప్రతి సంవత్సరం వాళ్ళు అడుగులు వేస్తుంటారు. ఆ విధంగా దేవుడు రక్షించిన మన యొక్క జీవితాల్లో మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి మార్గాన్ని దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుని ఆయనకు మహిమకరంగా మన ముందుకు అడుగులను వేయటానికి మనం నడిచి వచ్చిన ప్రయాణమే. దేవుని సన్నిధిలో దావీదు ఎలుగుబంటిని, సింహాన్ని ఏ విధంగా చీల్చివేశాడో వాటిని దేవుని సన్నిధానం చెంత గతించిన సంవత్సరాల కాలాలలో తన యొక్క జీవితంలో తను ఏ స్థితిలో ఉన్నాడో దానిని అంతటినీ జ్ఞాపకము చేసుకుంటూ దేవుని సన్నిధిలో మేమే పాటి వారమయ్యా, ఆ కుటుంబం ఏ పాటిది, ఇలాగు నేను నీ సన్నిధిలో ఈ విధంగా నీ మందిరాన్ని కట్టడానికి అని ఆ పూర్వకాలపు సంవత్సరాలని తన యొక్క ప్రయాణమును ఆ జరిగించిన దేవుని ఏర్పాటును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. మన యొక్క జీవితాల్లో దేవుని జీవము కలిగిన ఆత్మ సహాయంతో మన ముందుకు అడుగులను వేయటానికి
ఈ క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో పేతురు చెప్తున్నాడు, దేవుని మహిమ కలిగిన మార్గంలో మన ముందుకడుగులను వేయటానికి పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడినటువంటి మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకొనవలెననియు, మీ విషయంలో మీరు నిర్మలమైన మీ మనస్సులను నేను రేపుతూ ఉన్నాను అని. ప్రియరా, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆయన ప్రణాళికని ఆయన నెరవేర్చడానికి ఆయన మనకంటే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ విధంగా ఆయన పని ఆయన జరిగిస్తాడు. మనము మన గురించి దేవుడు ముందుగా తెలియచేసినటువంటి ఆయన మహిమ కలిగిన మార్గంలో మనం అడుగులను వేయాలి అంటే దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞలని ఆ ప్రవక్తల ద్వారా దేవుడు తెలియచేసినటువంటి ఆ మాటలని మనము దేవుని సన్నిధానం చెంత మన మనసులోనికి తెచ్చుకుంటాం. ఆయన సెలవిచ్చిన ఏ ఒక్క మాట అది నిరర్ధకం కాదని మనం ఎరిగి దేవుని సన్నిధానం చెంత మనము ఆయన వాగ్దానములను బట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులకు లోబడి ఆయన సన్నిధిలో ధైర్యంగా మనము ఒక నిష్కపటమైన విశ్వాసంతో నిలబడవలసిన వారమై ఉన్నాం. ప్రభు సన్నిధానం చెంత ఆ విధంగా మనం నిలవబడటానికి మనకు ఒక ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ కార్యం. ఎందుకనంటే యేసయ్య వేరే దేనిని బట్టి మనల్ని బలపరచడానికి ప్రయత్నం చేయాల. ఇదిగో మీరు నన్ను జ్ఞాపకము చేసుకోనండి అని చెప్పారు. పౌలు గారు వెళ్ళిపోతూ యేసు క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని తిమోతితో పౌలు చెప్తూ ఉన్నా. ఆ విధంగా ఆయన పాసవర్ను ఆ పస్కాని మనము మన యొక్క జీవితాల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తులు దాటి వచ్చిన దానిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మన కొరకై దేవుని కార్యాలను దేవుడు జరిగించడానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:25-26లో ఆ యేసు క్రీస్తు వారిని ఆయన యొక్క ఆ శిలువ శ్రమలని మనము మన యొక్క జీవితాల్లో దేవుని సన్నిధానం చెంత జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన కృపాసింహాసనం చెంత నిలవబడి ఆయన మన కొరకు జరిగించిన
ఆ త్యాగాన్ని మనము జ్ఞాపకంలోనికి తీసుకున్నట్లయితే అద్భుతకరంగా ఆయన మన పక్షంగా పనిచేయటానికి, ఆయన మనను విమోచించి ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి ఆయన శక్తి కలిగిన వాడు. అలాంటి పరిస్థితుల్లో యోనాని మనం చూస్తాం. 2వ అధ్యాయము 7వ వచనంలో ఎట్టి ధైర్యంతో యోనా అతన్ని ఆ యొక్క సముద్రంలో పడవేసే వాళ్ళకన్నా భయం అవుతుంది, కానీ ఆ సముద్రంలో వెళ్ళే యోనానికి ఏం భయం లేదు. దేవుని సన్నిధానం చెంత ఆ సముద్రపు అగాధంలోనికి వెళ్ళి దేవుని సన్నిధానం చెంత దేవునిని వేడుకుంటున్నాడు. మన యొక్క జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మనం ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత ఆ కోపంలో ఉండి నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నానని చెప్పు. ప్రభు సన్నిధానం చెంత అక్కడ ఆయన యొక్క అవిధేయత ఒక గొప్ప పరిచర్య చేసేటువంటి, దేవునికి మహిమకరంగా నిలబడగలిగినటువంటి, దేవుని సందేశాన్ని తీసుకుని దేవుని ఏర్పాటును సంపూర్ణంగా నెరవేర్చగలిగినటువంటి ఈ వ్యక్తి తాను తన యొక్క ఆలోచనను బట్టి ఆ నిలిచిపోయిన పరిస్థితుల్లో ప్రభు సన్నిధానం చెంత తను తాను దేవునికి అప్పగించుకొని ఆ దేవుడిచ్చే ఆ విమోచనను ఆయన తన యొక్క జీవితంలో ఎరిగి ధైర్యంగా ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితిలోనికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఉదయకాల సమయంలో దేవుని మహోన్నతమైన ఆత్మ సహాయంతో మన ముందుకు అడుగులను వేయటానికి, ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆయన ప్రణాళికలను నెరవేర్చడానికి ప్రభు సన్నిధానం చెంత మనం ఎప్పుడైతే ఆ విధంగా ముందుకు అడుగులను వేస్తామో ప్రభు ఆయన జీవము కలిగిన ఆత్మ కార్యాలను జరిగించి ఆయనకు మహిమకరంగా మనల్ని నిలబెట్టి మన పక్షంగా గొప్ప కార్యాలు జరిగించేవాడు. కొన్నిసార్లు కొన్ని ప్రతికూల స్థితుల్లో నుంచి వెళ్ళవలసి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం సంశయపడేటువంటి పరిస్థితులు మన ఎదుటికి వస్తాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో మనం అధైర్యపడకుండా అపోస్తలుడైన పౌలు ఏ విధంగా దేవుని సన్నిధిలో నిలవబడ్డాడో ఆ విధంగా ప్రభు సన్నిధిలో నిలబడితే ఓడబద్దలైపోయేటువంటి పరిస్థితులు ఉన్నా సరే 14 దివారాత్రులు దేవుని సన్నిధిలో పెడుతూ ఉన్నాడు. దేవుడు అద్భుతకరంగా ఆ రాత్రి పౌలును దర్శించాడు. నిశ్చయంగా నిన్ను ఓడలో ఉన్న వారందరినీ
నేను నీకు ఇస్తున్నానని చెప్పాడు. ప్రభు పాద సన్నిధానం చెంత ఆ విధంగా ఆయన మనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన మనను జ్ఞాపకం చేసుకునే వరకు మనము ఆయన కార్యాలని గతించిన దినాల్లో మన యొక్క మార్గాలలో ఆయన జరిగించిన ఏర్పాట్లను, మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆయన ప్రణాళికలని మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటూ మనకిచ్చిన ఆజ్ఞలు, కట్టడలను, న్యాయ విధులను మనము జాగ్రత్తగా అనుసరిస్తూ మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ విమోచనను మనము జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధానం చెంత మనము నిలువబడితే అద్భుతకరంగా నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లోనైనా ఆయన తన మహిమ కలిగిన ఆత్మ సహాయంతో మన పక్షంగా కార్యము జరిగించడానికి సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా కనపడినటువంటి ఒక 14 దినాలు తన యొక్క ప్రయాణంలో అపోస్తలుల కార్యాలు 27 అధ్యాయము 19-20 వచనాల్లో పౌలు ప్రయాణించినప్పుడు దేవుని చిత్తానుసారమే ఆయన ఏర్పాటులోనే వెళ్తా ఉన్నాడు. అయినా సరే తన ఎదుటికొచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో, బ్రతుకుతామని ఆశ లేని పరిస్థితుల్లో దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనతో కూడా ఉన్న ఓడలో ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా దేవుడు అద్భుతకరంగా, ఆయనకు మహిమకరంగా భద్రపరిచాడు. కాబట్టి ఈ అంత్య దినాల్లో అనేక రకాలైన ప్రతికూల సంబంధమైన పరిస్థితుల మధ్యలో గుండగా వెళుతున్నప్పుడు దేవుని సన్నిధానం చెంత మనకెదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఏమాత్రమును మనం అధైర్యపడకుండా దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము నిలవబడి నిశ్చయంగా ఏ విధంగా యిర్మీయా దేవుని వేడుకున్నాడో అలాగూ దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా నన్ను దర్శించు, నిశ్చయంగా నీకు మహిమకరంగా నన్ను నిలబెట్టని ప్రభు సన్నిధానం చెంత మనము నిలవబడదాం. ఆయన మనను దర్శించే వరకు ఆయన కార్యాలను, ఆగతించిన సంవత్సరాలని మన ముందున్నటువంటి మార్గంలో మన కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలని, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని మన హృదయంలో ముద్రించుకుని ఆయన విమోచన కొరకు నిలబడదాం. ఉదయం తప్పక వచ్చు రీతిగా ఆయన నిశ్చయంగా మనల్ని దర్శించే దేవుడుగా, మనల్ని జ్ఞాపకము చేసుకుని ఆయన మహోన్నతమైన ఆత్మ సహాయంతో మనల్ని నిలబెట్టడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్న దేవుడుగా ఉన్నాడు. అట్టి కృపనిచ్చి బలపరిచి ఆయన మహిమను మన జీవితాల ద్వారా లోకానికి ప్రత్యక్షపరచును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తుతులు సమర్పిస్తున్నాం.
మాకంటే ముందుగా నీ జీవము కలిగిన ఆత్మ సహాయంతో నీలో ముందుకు నడిచినటువంటి మా పితరులను నీవు జ్ఞాపకం చేసుకున్నావు. నీకు మహిమకరంగా వారు ముందుకు నడవటానికి వారి యొక్క జీవితాల్లో ఎన్నో ప్రతికూల స్థితులను వారు ఎదుర్కొన్నా సరే నీవు నీ ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా మీరు నడిపించిన దేవుడవు. వారు బలహీనులైనప్పుడు వారింకా మంటి వారేనని వారిని నీవు జ్ఞాపకం చేసుకుని నీవేమాత్రమును వారిని తృణీకరించక త్రోసివేయక నీ యొక్క ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా నాయన నీవు నిలబెట్టిన దేవుడవు నీవై ఉన్నావు. యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్న దేవుడవయ్యా, నిశ్చయంగా నీవు విమోచించినటువంటి ఆ ప్రజలను నీవు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క నానైనా వాగ్దానాలను నీవు జ్ఞాపకం చేసుకున్నావు. నీవు వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నిశ్చయంగా యేసుక్రీస్తు అనే నీ ప్రియ కుమారుని ద్వారా మా జీవితాలను నీకు మహిమకరంగా నిలబెట్టడానికి మీరు ఎదురు చూస్తున్నారు కనుక నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ ఉన్నతమైన ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా ముందుకడుగులను వేయటానికి ప్రతి బిడ్డను మీరే నీ ఆత్మతో బలపరిచి నీకు మహిమకరంగా నీవు నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకొని నీ కార్యాలను జరిగించేటువంటి దేవుడవుగా నీ ఉంటుండగా అప్పటి వరకు ఒక శుభప్రదమైన నిరీక్షణతో నీ సన్నిధిలో నీ ఆత్మాభిషేకంతో నిలబడినట్లు కృప దయచేయమని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకొని నా శ్రమ దినాన నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడని నీ సన్నిధిలో నీ బిడ్డలో ఒక మహిమ కలిగిన సాక్ష్యం ఇవ్వటానికి నీ ప్రత్యక్షతను చూడటానికి నీ యొక్క జీవము కలిగిన మాటతో వారి యొక్క జీవితాల్లో వారి ప్రతికూల స్థితులన్నీ కనుమరుగు అయిపోయి నీ యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలను వారు చూసినట్లు మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ అయిన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం దేవుని సన్నిధానం చెంత నిలిచి ఆయన జ్ఞాపకము చేసుకునే వరకు ఆయన ఆత్మ సహాయంతో అడుగులు వేస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీ పరిచయం ప్రభు రాకడ పర్యంతము తోడైంది బలపరిచి నడిపించును గాక. ఆమేన్. శ్రీదేవి ఆప్ చేయలేదా?